ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వైశాఖ బహుళ దశమి. ఈరోజు విశేషము హనుమత్ జయంతి. రామదూత, రామభక్తుడు, రామదాసుడు అయినటువంటి ఆంజనేయ స్వామి వారి దివ్యమైన జయంతి ఈరోజు. అంజనానందన వీరం జానకి శోకనాశనం కపీశ మక్షహంతారం వందే లంకా భయంకరం అంటూ ఎవరైతే ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు ఆంజనేయ స్వామి వారికి ఆయనకి ఇష్టమైన సింధూరంతో అర్చిస్తే సకలాభీష్టాలు నెరవేరుతాయి. ఇంకా ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైనటువంటి తమలపాకులు, నాగవల్లి దళాలతో అర్చించిన మనకు కార్యసిద్ధి కలుగుతుంది. ఇంకా ఆంజనేయ స్వామి వారికి వడమాల అంటే ఎంతో ఇష్టము. ఈరోజు స్వామికి వడమాలను సమర్పిస్తే మనందరికీ సకలాభీష్టాలు నెరవేరుతాయి. ఇంకా హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణసఖ పింగాక్షో అమిత విక్రమ ఉదతిక్రమణశ్చైవ సీతా శోక వినాశనః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః అంటూ ఎవరైతే ఆంజనేయ స్వామిని ఈ 12 నామాలతో అర్చిస్తారో వారికి సర్వ గ్రహబాధలు తొలగిపోయి సకల కార్యసిద్ధి కలుగుతుందని పురాణాలు వచిస్తున్నాయి. ఇంకా ఆంజనేయ స్వామికి శ్రీరాములు, సీతారాముడు అంటే ఎనలేని భక్తి. ఈరోజు రాముల వారి యొక్క దివ్య మంత్రమైన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ శ్రీరామనామాన్ని గనక నిరంతరం 108 సార్లు గనక జపిస్తే ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షాలు మనందరి మీద ఉంటాయి. ఇంకా ఈరోజు ఎంతో విశేషమైనటువంటి సుందరాకాండని కూడా పఠించిన సకల కార్యసిద్ధి కలుగుతుంది, సర్వ గ్రహబాధలు తొలగిపోతాయి. ఇంకా ఈరోజు ఒక విశేషమైన చిన్న శ్లోకాన్ని చదివితే ఆంజనేయ స్వామి వారి దివ్యానుగ్రహం కలుగుతుంది. అదేంటంటే మర్కటేశ మహోత్సాహ లంకా దహన పండిత సీతారామ ప్రియ స్వామిన్ మారుతే శరణం భవాన్ అంటూ ఈ చిన్న శ్లోకాన్ని చదివిన మనందరికీ సకలాభీష్టాలు నెరవేరుతాయి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ పరమాత్మ. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.